ఈరోజు స్థానిక పల్నాడు జిల్లా నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వొద్దు అని వచ్చిన జీవో నెంబర్ 5కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే గారి కార్యాలయం వరకు ప్లకార్డులతో శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్లి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఎంహెచ్ఓ కార్యాలయం వారికి వినతిపత్రం అందజేశారు. సచివాలయం ఉద్యోగుల సమస్య విన్న ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి, మీరు చెప్పిన సమస్యలో వాస్తవం ఉన్నదని, సదరు విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని, సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంచాలని, అందరికీ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రధానంగా నర్సరావుపేటలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల సచివాలయం ఉద్యోగులు అందరం కలిసి మొదటిగా కమిషనర్ గారికి, అలాగే గౌరవ శాసనసభ్యుల గారికి డిఎంహెచ్ఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు బదిలీలకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ బదిలీ అవ్వాల్సిందే. అయితే మా స్థాయికి, మా క్యాడర్కి ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు కల్పించాల్సిందిగా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. 5.5 సంవత్సరాలుగా ఈ సచివాలయం వ్యవస్థలో మేము పనిచేస్తున్నాం. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ మీద స్పష్టత లేదు, రేషనలైజేషన్ ప్రక్రియ మీద స్పష్టత లేదు. రేషనలైజేషన్ సర్ప్లస్ ఎంప్లాయీస్ని ఏ డిపార్ట్మెంట్లో మెచ్ చేస్తారో మాకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఆ తర్వాత బదిలీలను చేయాల్సిందిగా కోరుతున్నాము. బదిలీలు ఖచ్చితంగా మేము సహకరిస్తాము. అయితే ప్రమోషన్ ఛానల్ కల్పించి ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి సచివాలయ ఎంప్లాయీకి న్యాయం చేసి ఆ తర్వాత బదిలీలని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే సొంత మండలాల్లో కూడా మేము బదిలీలకి మార్చుకోవడానికి అవకాశం